ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అతని మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ సమర్పించాలని కోరింది ఏసీబీ. అయితే తన ఫోన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీబీకి ఇవ్వనని, అది తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని కరాఖండిగా చెప్పేశారు కేటీఆర్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ ఏసీబీకి లేఖ కూడా రాశారాయన. తాను కేవలం మొబైల్ ఫోన్ ఒకటి మాత్రమే వాడతానని, 2023కు ముందు వాడిన పాత ఫోన్ తన వద్ద లేదని, 2024లో తాను కొత్త ఫోన్ కొనుక్కున్నానని, ఇప్పుడు ఆ పాత ఫోన్ ఎక్కడ పోయిందో తెలియని ఏసీబీకి తెలివిగా సమాధానం చెప్పారు కేటీఆర్. అసలు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకునే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉండదు అనేటువంటిది కేటీఆర్ వాదన. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత నుంచి 4 ఫోన్లు సిబిఐ, ఈడీ స్వాధీనం చేసుకున్నాయి. దర్యాప్తు సంస్థలు ఫోన్లు స్వాధీనం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పిన మాట నిజమే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫోన్ల స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు ఇవాళ రేపు ప్రతి కేసులోనూ మొబైల్ ఫోన్లే కీలకం. కేసు ఇన్వెస్టిగేషన్ మొబైల్ ఫోన్ వద్ద నుంచే మొదలవుతుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ ఎందుకు తన ఫోన్ ఏసీబీకి ఇవ్వను అని భీష్మించు కూర్చున్నాడు? దీనిపై జనంలోనూ పోలీస్ శాఖలోనూ రకరకాల ఊహాగానాలు తిరుగుతున్నాయి. 2021-23కి మధ్య కేటీఆర్ ఉపయోగించిన ఫోన్ ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నాడు? దాన్ని ఎక్కడో పడేశానని, ప్రస్తుతం తన వద్ద లేదని, కొత్త ఫోన్ కొనుక్కున్నానని, అసలు ఫోన్ ఇవ్వాల్సిన అవసరమే లేదని ఇలా రకరకాలుగా ఎందుకు చెప్తున్నాడు? 2014-24 మధ్య కేటీఆర్ ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇదే విషయాన్ని 2009 నుంచి 23 వరకు కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్స్ చూస్తే తెలుస్తుంది. ఇక అఫిడవిట్స్లో చెప్పనివి బినామీ ఆస్తులకు లెక్కే లేదు. ఈ వివరాలన్నీ బయటపడతాయని కేటీఆర్ భయపడుతున్నాడా? అలాగే కేటీఆర్కు రియల్ ఎస్టేట్ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. అవి స్నేహ సంబంధాలు మాత్రమే కాక వ్యాపార సంబంధాలు కూడా. ఫీనిక్స్, వంశీరామ్తో పాటు మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో కేటీఆర్కు, ఆయన బావమరిది రాజ్ పాకాలకు, కేటీఆర్ భార్యకు వాటాలు ఉన్నాయనే ఆరోపణ ఉంది. ఫోన్ ఏసీబీ చేతికి వెళితే ఈ వాటాల వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని కేటీఆర్ భయపడుతున్నాడా? కేటీఆర్కు వ్యక్తిగత స్నేహాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా సత్యం రామలింగరాజ్ కుమార్లు, మేటా సంస్థ అధినేత తేజ రాజు కేటీఆర్కు అత్యంత సన్నిహిత మిత్రుడు. తేజ రాజుతో కూడా కేటీఆర్కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ప్రతిమా గ్రూప్ సంస్థలు, మై హోమ్ గ్రూప్, గ్రీన్కో సంస్థలతో కూడా కేటీఆర్కు మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగే సినిమా నిర్మాతలు, తారలు, హీరోలతో కేటీఆర్ సన్నిహిత సంబంధాలు నెరిపిన విషయం తెలిసిందే. ఫోన్ ఏసీబీ చేతికి వెళితే ఈ వ్యక్తిగత ఆర్థిక సంబంధాలన్నీ బయటకు వచ్చే ప్రమాదం ఉందనేటువంటిది కేటీఆర్ భయం. అలాగే హైదరాబాద్లో పబ్ యజమానులు, మెడికల్ కాలేజీ యాజమాన్యాలు, కార్పొరేట్ ఆసుపత్రుల మేనేజ్మెంట్స్ వీళ్ళంతా కేటీఆర్కు సన్నిహితులే. వాళ్ళందరితో జరిపిన లావాదేవీలు కూడా ఫోన్ ద్వారా బయటపడవచ్చు అనేది కేటీఆర్ అనుమానం, భయం. ఇక ఎన్ఆర్ఐలతో అతని అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారాలు కూడా బయటకు రావచ్చనే భయం ఉంది కేటీఆర్లో. ఈ రేస్ దర్యాప్తు పేరుతో ఫోన్లు స్వాధీనం చేసుకుని తన వ్యక్తిగత జీవితాన్ని మొత్తం బయటకు లాగుతారని, ఆర్థిక వ్యవహారాలన్నీ చేజిక్కించుకుంటారని కేటీఆర్ ఆందోళన చెందుతున్నట్లు ఉన్నారు. ముఖ్యంగా 2021-23 మధ్య కేటీఆర్ పొలిటికల్గా మంచి స్వింగ్లో ఉన్నారు. ఆర్థికంగా చాలా బలపడ్డారు. బాండ్స్ ద్వారా పార్టీకి 100 కోట్లు సమీకరించారు. దీనికి సంబంధించిన చాలా విషయాలు గోప్యంగా ఉంచారు. ఆయన ఫోన్ గనుక ఏసీబీ చేతికి వెళితే మొత్తం చరిత్ర బయటకు వచ్చినట్లే. ఒకవేళ ఆ ఫోన్ ఇప్పటికే నాశనం చేసి ఉంటే అది కూడా మరో నేరం అవుతుంది. అంతేకాదు కేటీఆర్పై వచ్చిన ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది. ఫోన్ ఎందుకు నాశనం చేయవలసి వచ్చింది అనే దానికి కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏసీబీ కనుక కోర్టు ద్వారా కేటీఆర్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి తెచ్చుకుంటే కేటీఆర్కు చిక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పవు.